శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమః. 2024-25 క్రోధినామ సంవత్సరంలో సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ లేవు. 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. అయితే ఎక్కడ భారత ఉపఖండంలో అవి ఎక్కడా కనపడవు, ఇతర దేశాల్లో తప్ప. భారతదేశంలో కనపడినప్పుడు మనం ఆ నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నట్టు, గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో అదే పనిగా అక్టోబర్ 2వ తేదీ చంద్రగ్రహణం వస్తుంది, దేశం మునిగిపోతుంది, విపత్తులు వచ్చేస్తాయని ఇటువంటి పనికి మాలిన మాటలు మాత్రం విశ్వసించకండి ప్రజలు ఎవరు కూడా. ఎందుకంటే అసలు ఈ ఏడు భారతదేశంలో కనపడే గ్రహణాలే లేవు. గ్రహణాలు లేనప్పుడు వీటి నియమాలు మనం పాటించవలసిన అవసరం లేదు. గ్రహణాలు లేనప్పుడు వాటి యొక్క ప్రభావం మన దేశం మీద ఉండదు. ఇది ముఖ్యంగా గమనించవచ్చు. అయితే ఇది వెస్ట్రన్ కంట్రీస్ మీద ఉన్నాయి. వాటి ప్రభావం, వాటి నియమ నిబంధనలు కూడా అక్కడే పాటించాలి తప్ప మనకు అవసరం లేదు. ఇది ఒకటి ముఖ్యంగా గమనించండి. అట్లాగే దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఉపద్రవాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, కొట్టుకుపోతారు, జన నష్టం అవుతుంది, ఆయన చెప్పారు ఈయన చెప్పారు చెప్తున్నారు. ప్రకృతిని మనం విధ్వంసం చేస్తున్నాం కాబట్టి ప్రకృతి ప్రకోపిస్తుంది. దాని మూలంగా వస్తున్నటువంటి ఉపద్రవాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ సంవత్సరంలో మనకి గ్రహణాలు లేవు. 2024-25 సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో భారత ఉపఖండంలో కనబడేటువంటి గ్రహణాలు లేవు. వీటి గురించి అసలు ఆలోచించవద్దు. ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి విషయాలు ఎవరు నమ్మవద్దు. హరి ఓం తత్సత్. జై హింద్.